అభిషేక్ పేరు అభిషేక్ బాప్తీసం తీసుకున్నాడు. అభిషేక్ బాప్తీసం తీసుకుంటే నీకు కలిసి వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, రోగాలు పోతాయని ఎవరైనా చెప్పారా? లేకపోతే ఏదన్నా ఫ్లాట్లు ఎవరైనా ఇస్తారు, ఫారెన్ నుండి డబ్బులు వస్తాయి, అమెరికా నుండి విదేశాల నుండి డబ్బులు వస్తాయి, నెల నెల నీకు సహాయం దొరుకుతుందని ఎవరైనా చెప్పారా? కానీ బాప్తీసం తీసుకుంటే ఏదో కొన్ని వస్తువులు ఇస్తారని కానీ, మేము కానీ నీకు కొన్ని పైసలు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టారా? ఎవరు పెట్టలేదు. అట్లయితే ఈ బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు? దేవుని కోసం. సేవ కూడా చేస్తాం. వెరీ గుడ్. హల్లెలూయా. సేవ కూడా చేస్తారట దేవుని కృపణులు కాక. కాబట్టి యేసు ప్రభు దేవుడని నమ్మేవా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారని నమ్మేవా? యేసు ప్రభు నమ్మి బాప్తీసం పొందిన వారు నిత్య జీవం గలవారని నమ్మేవా? రేపు యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటారని నమ్మేవా? కాబట్టి ఎవరి ప్రలోభం లేదు, ఎవరి బలవంతమో, ఆయన నమ్ముకుంటే జీవితం మారిద్ది, నిత్యము బ్రతుకుతాం. అసలు ఆయన సేవ చేయటమే భాగ్యమని తను ఎంతో సంతోషంగా నమ్మాడు. కాబట్టి అభిషేక్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అభిషేక్కి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కిందకి అట్లా ఉండు, చిన్న తింపులేదు. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అభిషేక్ బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, కృప కనికరం గల దేవ, వందనాలు ప్రభువా. ఈ ఆత్మను రక్షించినందుకు వందనాలు. మీ దయ, మీ కనికరం అభిషేక్ మీద ఉంచండి ప్రభువా. ఇది మొదలుకొని సదాకాలం మీరు ఆఖరి వరకు మీ కాపుదలు ఉంచండి ప్రభువా. మీ కన్నులు ఉంచండి, మీ ఆత్మ అభిషేకం తన మీద ఉంచండి. మీ చేతిలో బలమైన పాత్రగా వాడుకోండి. దుష్టుని తప్పించండి. మీ కాపుదల భద్రత నుంచి మహిమ పొందండి. మీ కృపావరలో సమృద్ధిగా దయచేయండి. సమస్త మహిమ గంట ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.